హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సతీష్. ఈ వీడియో చూసే చాలా మంది బీటీఎస్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ వీడియోలో మీకు తెలియని ఎన్నో ఎగ్జైటింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ బీటీఎస్ గురించి మనం చూడబోతున్నాము. మీరు బీటీఎస్ ఫ్యాన్ అయితే మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బీటీఎస్ గురించి మనం ఎన్నో వీడియోలు ముందు మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. అవంతా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నంబర్ 1, బీటీఎస్ అంటే ఎన్నో ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. చాలా మంది ఎన్నెన్నో ఎక్స్పాన్షన్ చెప్తారు. బట్ బీటీఎస్కి రియల్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? బ్యాంగ్టన్ సోనియోడన్. అసలు ఫస్ట్ బీటీఎస్ అని పేరు పెట్టలేదు, బట్ ఏవేవో పేర్లు ఆలోచించారు. బట్ లాస్ట్కి బీటీఎస్ అని పేరుని తీసుకున్నారు. కానీ బీటీఎస్కి ఇంకో అనదర్ ఎక్స్పాన్షన్ కూడా చెప్తా ఉంటారు, బియాండ్ ద సీన్ అని. నంబర్ 2, బీటీఎస్ అంటే ఆర్మీ అనే పదం లేకుండా ఉండదు. ఎందుకంటే బీటీఎస్ ఎంత ఫేమస్, బీటీఎస్ ఆర్మీ కూడా అంతే ఫేమస్. అసలు ఆర్మీ అంటే నార్మల్ మన అందరం అనుకుంటాం ఆర్మీ అంటే దానికి ఏం ఎక్స్పాన్షన్ ఉంటుందని, బట్ ఆర్మీ కూడా ఎక్స్పాన్షన్ ఉంది. అసలు ఆర్మీకి ఆ బీటీఎస్ ఆర్మీలో ఆర్మీ అంటే ఏంటో తెలుసు. అడరబుల్ రిప్రజెంటేటివ్ ఎంసీ ఫర్ యూత్. అసలు ఈ ఆర్మీ ఎక్స్పాన్షన్ పెట్టింది ఎవరో తెలుసా? ఎవరో కాదు, బీటీఎస్ గ్యాంగ్ లో 7 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళే ఈ ఆర్మీకి ఎక్స్పాన్షన్ ఆర్మీ అని పెట్టారు. అసలు వాళ్ళు ఎందుకు అలా పెట్టారంటే వాళ్ళ ఆడియన్స్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ వాళ్ళు అడోరబుల్ గా చూస్తారంట. దానికోసమే వాళ్ళు అలా అబ్రివేషన్ ని పెట్టారు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఆర్మీ అంటే డెఫినెట్ గా ఆర్మర్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే వాళ్ళ ఫ్యాన్స్ ని ఆర్మీగా, అలానే వాళ్ళు ఆర్మర్ లా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆర్మీ అనేది ఉంటే ఆర్మర్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఆర్మీ ఆర్మర్ అనేది ఎప్పుడు విడదీయని బంధము. సో వాళ్ళ ఫ్యాన్స్ ని వాళ్ళు ఆర్మీగా భావిస్తారు, వాళ్ళని వాళ్ళు ఆర్మర్ లా ఫీల్ అవుతారు. అందుకోసమే ఆర్మీకి అలా ఫుల్ ఫామ్ పెట్టారు. వాళ్ళ ఫ్యాన్స్ ని వాళ్ళు అడోరబుల్ గా చూస్తారు. కాబట్టి మనలో చాలా మందికి తెలుసు ఇప్పుడు బీటీఎస్ ఆర్మీ అంటే ఎంత ఫేమస్ అని. బట్ స్టార్టింగ్ లో అసలు ఆర్మీ అని పెట్టాలనుకోలేదు, బ్యాంగ్ బెల్ అని పెట్టాలనుకున్నారు. బట్ లాస్ట్ కి బీటీఎస్ ఆర్మీ అని పెట్టారు. నెంబర్ 3, బీటీఎస్ ఇనిషియల్ ఎక్స్పాన్షన్ ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, బ్యాంగ్టన్ సోనియోడన్. అసలు దీని మీనింగ్ ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ స్కౌట్స్. అసలు వీళ్ళు బుల్లెట్ ప్రూఫ్ స్కౌట్స్ అని ఎందుకు పెట్టారంటే ఎలా అయితే ఒకరు ఎదుగుతూ ఉంటే వాళ్ళకి పాజిటివ్స్ నెగటివ్స్ అనేది ఈక్వల్ గా వస్తుంటుంది. ఎవరైతే వీళ్ళు అది కాకుండా యంగ్స్టర్స్ వాళ్ళు డెవలప్ అయ్యేటప్పుడు ఎన్నో వాళ్ళని తాకుతూ అంటే వాళ్ళని ఏం చేస్తూ ఎన్నో బుల్లెట్స్ వాళ్ళ వైపు దూసుకుంటూ వస్తుంది. నెగటివ్ కమెంట్స్ అనేది బుల్లెట్స్ లా బీటీఎస్ సైడ్ దూసుకుంటూ వస్తుంది. దాన్నంతా అంతే ఫాస్ట్ గా వాళ్ళు ఎదుర్కొంటారు. అంటే బుల్లెట్ ప్రూఫ్ లాగా దాన్ని ఎదుర్కొంటారు. నెగటివ్ కామెంట్స్ బుల్లెట్ లా ప్రవహిస్తే దాన్ని ఒక బుల్లెట్ ప్రూఫ్ కవచం లా దాన్ని ఎదుర్కొని దానికి సమాధానం ఇస్తారు అని వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ స్కౌట్స్ అని పెట్టారు. ఆ నెగటివ్ కమెంట్స్ అనే బుల్లెట్స్ ని మేము పాజిటివ్ గా ఎదుర్కొంటాము అని బుల్లెట్ ప్రూఫ్ స్కౌట్స్ అని. నెంబర్ 4, సౌత్ కొరియాలో బీటీఎస్ వల్ల సౌత్ కొరియా ఎకనామీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అంటే 2018లో ఒక స్టడీ కండక్ట్ చేస్తారు ఒక యూనివర్సిటీకి చెందిన వాళ్ళు. ఆ స్టడీలో ఏం బయటపడిందంటే 2018లో మాత్రము సౌత్ కొరియా బీటీఎస్ గ్యాంగ్ వల్ల వాళ్ళకి $3.6 బిలియన్ వచ్చిందని. అది మాత్రమే కాకుండా ఈ డాలర్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఆల్బమ్ లో, మరియు వాళ్ళు ఆల్బమ్ లో కొన్ని ప్లేసెస్ చూపిస్తారు కదా, ఆ ప్లేసెస్ ని విజిట్ చేయడానికి ఎంతో మంది టూరిస్టులు సౌత్ కొరియాకి విజిట్ చేస్తుంటారంట. అందులో వాళ్ళకి $3.6 బిలియన్ వచ్చింది ఈ బీటీఎస్ గ్యాంగ్ వల్ల. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 10 మంది ఇప్పుడు సౌత్ కొరియాని విజిట్ చేస్తే దాంట్లో డెఫినెట్లీ 2 మెంబర్స్ అయినా ఆ బీటీఎస్ ఫ్యాన్స్ గా ఉంటారు. ఆ బీటీఎస్ ఫ్యాన్స్ వల్లే ఆ సౌత్ కొరియాని విజిట్ చేయడానికి వెళ్తున్నారు అని ఒక స్టడీ బయట చెప్పింది. నంబర్ 5, బీటీఎస్ గ్యాంగ్ లీడర్ ఎవరు మనందరికి తెలుసు, ఆర్ఎం గురించి మనలో చాలా మందికి తెలుసు. బట్ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఆ బీటీఎస్ గ్యాంగ్ లో 7 మెంబర్స్ ఉంటారు. ఆ 7 మెంబర్స్ లో ఎక్కువ ఐక్యూ ఉండేది ఎవరికంటే మన ఆర్ఎంకి. ఒక ఐక్యూ టెస్ట్ లో ఆర్ఎంకి ఎంత ఐక్యూ వచ్చిందంటే 146 ఐక్యూ వచ్చింది. అది మాత్రమే కాకుండా ఈ బీటీఎస్ గ్యాంగ్ లో 7 మెంబర్స్ ఉంటే ఇంగ్లీష్ ని ఫ్లూయెంట్ గా మాట్లాడగలిగి ఒకే ఒక వ్యక్తి ఆర్ఎం మాత్రమే. నంబర్ 6, ఇప్పుడు మనందరికి తెలుసు బీటీఎస్ ఎంత ఫేమస్ అని. అసలు వాళ్ళ సక్సెస్ అనేది ఒక రోజులో రాలేదు. ఆ సక్సెస్ వెనకాల ఎన్నో వాళ్ళు నిద్రపోని రాత్రులు ఎన్నో ఉంటాయి. కానీ మనలో చాలా మందికి తెలిసింది వాళ్ళు 2013లో ఫస్ట్ సాంగ్ అనేది పర్ఫామ్ చేశారు. బట్ బీటీఎస్ అనే బ్యాండ్ ని 2010లోనే స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళు ఎన్నో అవకాశాలను వెతుకుంటూ వాళ్ళు లాస్ట్ కి పర్ఫామ్ చేసిన స్టేజ్ 2013లో. బట్ బీటీఎస్ బ్యాండ్ అనేది 2010లోనే ఫామ్ అయింది. బట్ వాళ్ళు పర్ఫామ్ చేయడానికి వాళ్ళు పట్టిన టైం 3 years. అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో మనం ఈ ఒక్క చిన్న విషయంలోనే అర్థం చేసుకోవచ్చు. నంబర్ 7, బీటీఎస్ లో చాలా ఫేమస్ అయిన వ్యక్తి మనందరికి తెలిసిందే వి. అసలు వి అంటే అమ్మాయిలు చాలా మంది పడి చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వికి సౌత్ కొరియాలో ఫేమస్ మనందరికి తెలుసు. సౌత్ కొరియా అంటేనే స్పైసీ ఫుడ్స్. కానీ మన వీకి ఆ స్పైసీ ఫుడ్స్ అంటే అసలు నచ్చవంట. అది మాత్రమే కాకుండా సోయా బీన్స్ అంటేనే మన వీ వామిట్ చేసుకునేవాడంట, అంత అసహ్యం అంట. వీకి వెజిటేబుల్స్ కూడా అసలు నచ్చవు. వీలో ఇంకో టాలెంట్ ఉంది. వీ నార్మల్ గా లెఫ్ట్ హ్యాండెడ్ అని మనందరికి తెలుసు. బట్ వీ ఒకేసారి 2 hands లో సిగ్నేచర్ చేయగలడు, అలానే డ్రాయింగ్ కూడా వేయగలడు.
నంబర్ 8 బీటీఎస్ గ్యాంగ్ లో ధైర్యవంతుడు ఎవరంటే జుంగుక్ అంట. జుంగుక్ హిల్ క్లైంబింగ్ మళ్ళీ జంపింగ్ ఇలాంటివి ఎన్నో చేస్తాడంట. కానీ జుంగుక్ కి భయం ఏదంటే మైక్రో ఓవెన్ అంట. ఎందుకంటే మైక్రో ఓవెన్ లో ఏమైనా పెడితే ఎక్కడ పేలిపోతుందో ఏమో అని మైక్రో ఓవెన్ అంటే చిన్నప్పటి నుంచి జుంగుక్ కి భయం అంట. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. బీటీఎస్ ఫ్యాన్స్ ఉంటే ఇప్పుడు నోట్ చేసుకోండి. నంబర్ 9 బీటీఎస్ లో ఉన్న చాలా మందికి స్టేజ్ నేమ్ వేరు, ఒరిజినల్ నేమ్ వేరు. బట్ ఆ బీటీఎస్ గ్యాంగ్ లో 7 మెంబర్స్ ఉంటే కానీ ఇద్దరికి మాత్రం ఒరిజినల్ నేమ్ అండ్ స్టేజ్ నేమ్ రెండు ఒకటే. ఆ ఇద్దరు ఎవరంటే జుంగుక్ అండ్ జిమిన్. జుంగుక్ అండ్ జిమిన్ కి స్టేజ్ నేమ్ ఒకటే అండ్ ఒరిజినల్ నేమ్ కూడా ఒకటే. మిగిలిన వాళ్ళది ఆ ఒరిజినల్ నేమ్ ఏంటి, ఆ స్టేజ్ నేమ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆర్ఎం పేరు నమ్జూన్, సుగా పేరు యున్గి, జిన్ పేరు సియోక్ జిన్, జే హోప్ పేరు హో సియోక్, వి పేరు టి యుంగ్. నంబర్ 10 బీటీఎస్ లో అతిపెద్ద దొంగని ఎవరిని అంటారంటే సుగాని. అసలు సుగాని ఒక రియాలిటీ షోలో చెప్పాడు, నేనే అతిపెద్ద దొంగ ఈ బీటీఎస్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళ కంటే అని. ఎందుకంటే ఆ సుగా ఎందుకని అలా చెప్పాలంటే మనందరికీ తెలుసు, వాళ్ళు ఒక స్టేజ్ ముందు పర్ఫామ్ చేసే ముందు వాళ్ళు రెడీ అవుతారని. అలా రెడీ అయ్యేటప్పుడు జుంగుక్ యొక్క అండర్ వేర్ ని కిడ్నాప్ చేసి ఆయన వేసుకునేవాడంట. సో ఎవరికి తెలియకుండా వేసుకుంటాడు కాబట్టి నేనే స్మార్టెస్ట్ దొంగ అని కామెడీగా ఒక రియాలిటీ షోలో చెప్పాడు. నంబర్ 11 బీటీఎస్ స్టార్ట్ అయినప్పుడే వాళ్ళకి అన్ని ఆఫర్స్ అనేది దొరకలేదు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, వాళ్ళు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు. సో అలా ఛాన్సులు దొరికేటప్పుడు, అలా ఛాన్సుల కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళకి అప్పుడే సౌత్ కొరియాలో ఒక బిగ్గెస్ట్ మ్యూజిక్ షోలో పర్ఫామ్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది. సో అందరూ పర్ఫామ్ చేస్తున్నారు. సో బీటీఎస్ గ్యాంగ్ కూడా అన్ని ఫామ్ చేసి వాళ్ళు పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశారు. భయంకరంగా పర్ఫామ్ చేస్తున్నారు. కరెక్ట్గా ఆ టైంలో జిన్ ప్యాంట్ అనేది ఊడిపోయింది. సో జిన్ ప్యాంట్ ఊడిపోవడం వల్ల జిన్ సరిగా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఆ పార్టిసిపేషన్ లో వాళ్ళు ఓడిపోయారు. తర్వాత జిన్ వచ్చి చాలా అంటే చాలా ఏడ్చాడు. ఎందుకంటే నా వల్ల మనకి ఎంతో కష్టపడిన ఛాన్స్ దొరికింది, బట్ మనం ఎంత కష్టపడినా మనం లాస్ట్ వరకు రీచ్ అవ్వలేకపోయాం, నా వల్ల ఓడిపోయామని ఎంతో ఏడ్చాడు. బట్ ఆ టీం మెంబర్స్ అందరూ వాయిని మోటివేషన్ చేసి లాస్ట్కి ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసేలాగా ఒక బీటీఎస్ గ్యాంగ్ ని వాళ్ళు ఫామ్ చేశారు. అసలు ప్రతి ఒక్కరు అందులో ఒక పిల్లర్. 7 మందిలో ఒక్కరు లేకపోయినా అసలు ఆ బీటీఎస్ అనేది అన్ఫుల్ఫిల్ గానే ఉంటుంది. జే హోప్ బ్రేక్ ద సైలెన్స్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో బీటీఎస్ గ్యాంగ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. బట్ ఆర్ఎం బాగా మోటివేట్ చేసి, నువ్వు లేకపోతే ఈ బీటీఎస్ అనేది అన్ఫుల్ఫిల్ గా ఉంటుందని బాగా మోటివేట్ చేసి ఇప్పుడు బీటీఎస్ లో ఒక మెయిన్ పిల్లర్ గా జే హోప్ నిలబడ్డాడు. దానికి మెయిన్ రీజన్ జే హోప్ ఇంత సక్సెస్ గా ఉన్నాడంటే దానికి మెయిన్ రీజన్ వెనకాల ఉండి సపోర్ట్ చేసిన ఆర్ఎం. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. బీటీఎస్ బ్యాండ్ లో మీ ఫేవరెట్ ఎవరో కింద కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీటీఎస్ పిచ్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అది తొందరలో బీటీఎస్ గురించి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. బాయ్.